తల్లి ఈ ఒక్క పదంలోనే సమస్త ప్రేమ సమాహారం. అమ్మ ఇల్లంతా ప్రకాశింపజేసే దీపం. ఒక అపురూపమైన అనుభూతిని జరుపుకునే రోజు మదర్స్ డే. ఆ అమృతమూర్తులను స్మరించి వారి అనన్యమైన ప్రేమను ఆరాధించే పవిత్రమైన క్షణం. అమ్మ ఆ పదం వినగానే గుండెల్లో ప్రేమ పొంగుతుంది, కళ్ళల్లో ఆప్యాయత కనపడుతుంది. తల్లి ప్రేమ అనంతమైన సముద్రం. అమ్మ లాలన గుండెను తాకే ఆలింగనం. ఆమె ఓర్పు సహనం పర్వతాలను కూడా తలదన్నే శక్తి. అందరికి వెరీ హార్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. అండ్ టుడే ఇస్ అన్ ఆస్పిషియస్ డే. మన మాతృ దినోత్సవం మదర్స్ డే అని జరుపుకుంటాం ఇక్కడ. సో ఐ వాంట్, నాకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సుప్రద అనిపిస్తారు ఎప్పుడు. I know her mother is here and she was I'm so proud of her whenever I see her. And వాళ్ళు మన ఈరోజు ఈవెంట్ ఫుడ్ స్పాన్సర్స్ అండి. సో టు సుప్రద. Thank you Chaitanya garu, thank you for every time your support and all from the community. మీరు అడిగిన ప్రశ్నకి మదర్ అనేది ఎప్పుడు అన్కండిషనల్ లవ్ అండి. ఫర్ మై అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి మా మమ్మీ చిన్నప్పటి నుంచి షీ వాజ్ ఆల్ అలోన్ విత్ హర్. అంటే వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత షీ వాజ్ 15 years old. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడాను ఏంటంటే ఎప్పుడైనా కూడాను పిల్లలు ఫస్ట్, తర్వాతే ఎవరైనా అని చెప్పి అనమాట. మా డాడీ ఎర్లీగా చనిపోయినా షీ వాజ్ ద వన్ హూ రేజ్డ్ మీ ఫర్ 35 years సర్వీస్ చేసుకుంటూ, మళ్ళీ అటు ఇటు తిరుగుతూ, మళ్ళీ ఇంటి పనులు చేస్తూ, అన్నీ చేస్తూ. అది ఇక్కడ కూడా అంతే కదా, మనం అందరము we do chaperons, we are like all kind of moms for the kids. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ అనేది ఏమి ఉండదండి, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అమ్మ ప్రేమ అనేది ఎప్పుడైనా కూడా అన్కండిషనల్ లవ్ అండి, అది అంతకన్నా ఏం చెప్పలేము. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ అగ్రీ దాట్. సునంద గారు మీరు. థ్యాంక్ యూ అండి. నా పేరు సునంద పాపోలు. మదర్స్ ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్లస్ ఇండియాలో ఉన్న మా మదర్కి, మా అత్తయ్య గారికి కూడా చాలా హ్యాపీ మదర్స్ డే. ఈ సందర్భంగా మా మమ్మీ గురించి చెప్పడం ఏంటంటే, ఇండియాలో మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది ఇక్కడ ఇప్పుడు చిన్న స్మాల్ ఫ్యామిలీస్ కాదు, జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం మేము కూడా. సో గ్రాండ్ పేరెంట్స్ని చూసుకోవడం, ఆ చూసుకోవడంతో పాటు మా మమ్మీ ఆ పెళ్ళైన తర్వాత MA ఎకనామిక్స్ కూడా కంప్లీట్ చేశారు. నాకు తెలుసు ఎంత హార్డ్ ఉండేదో, ఇంట్లో పని చేసి బయటికి వెళ్ళి మమ్మల్ని హెల్ప్ చేసి చదివించి అన్ని చాలా హార్డ్ వర్క్ చేసేవారు. సో నాకు ఎప్పుడు మేము స్కూల్కి వెళ్ళి చదువుకోవడం తప్పించి వేరే విషయాలు కూడా తెలియదు. నాకు కుకింగ్ మొత్తం ఇన్ని పనులు ఎప్పుడు చేసేవారు. సూపర్ మామ్ నిజంగా మా మమ్మీ. సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు మాకు పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది, బట్ స్టిల్ వాళ్ళంత బాగా చేయలేము కానీ, బట్ స్టిల్ అందరికి ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఏ సూపర్ మామ్. అందులో ఎస్పెషల్గా మామ్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. హ్యాపీ మదర్స్ డే అండి అందరికి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అన్కండిషనల్ లవ్వే గుర్తొస్తుంది అమ్మ అంటేని. మదర్స్ డే అమ్మ మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి నిజంగా ఒక రోజు పెట్టుకుని చేస్తున్నాము. బట్ అమ్మ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి అసలు మాటలు లేవండి. నో వర్డ్స్ టు కంపేర్. అది తల్లులు అయిన తర్వాత ఇంకా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది మాకు. అండ్ పిల్లలు అమ్మ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, అమ్మ ప్రేమలో ఎప్పుడు తేడా ఉండదు, ఎప్పుడు అంతే. అప్పుడులో అమ్మలు ఎలా ప్రేమించారో అంతకన్నా ఎక్కువ. అలాగే ఇప్పుడు కూడా అందరూ బిడ్డల్ని అంత ప్రేమగాను చూస్తాము. పిల్లోడు అన్నం తినలేదంటే ముందు తల్లికి కడుపులోంచి బాధ వస్తుంది, అది ఏ మనిషికి రాదు. అలాగే నా ఆయుష్ పోసుకుని బతుకు అని చెప్పేది ఒక్క తల్లే చెప్పగలదు ఆ మాట. అసలు మదర్స్ డే అని చెప్పి అమ్మని అలా మనం తలుచుకోవడం అన్నది మన అదృష్టం అది. అలాగే మా అమ్మగారి నుంచి కూడా నేను ఇన్స్పైర్ అయ్యింది. ఎప్పుడు మా మదర్ అయితే మా డాడీని అంటి పెట్టుకుని ఉండేవారండి. ఫ్యామిలీని ఎప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఎవరైనా అన్నట్టు ఉండేవారు. అసలు ఒక్క విషయంలో కాదండి, బొట్టు తీరు మాట అన్నిటి నుంచి మా మమ్మీ నాకు ఇన్స్పిరేషన్, మా మదరే. సో ఇది నిజంగా ఒక అకేషన్ అండి తనకి చెప్పడానికి. హ్యాపీ మదర్స్ డే టు మై మామ్. అందరికి నా పేరు శిరీష అండి. అండ్ అందరికి టు ఆల్ ద మదర్స్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మకి బ్యాక్ హోమ్ అండ్ మా అత్తయ్య గారికి కూడా బ్యాక్ హోమ్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. యాక్చువల్లీ US వచ్చాక, ఇంటి నుంచి దూరం వచ్చాక, US అనే కాదు, ఇంటి నుంచి దూరం వెళ్ళాక అమ్మ విలువ ఇంకా బాగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్నంత వరకు అబ్బా ఇదంటుంది అదంటుంది అనుకుంటాం కానీ ఒక్కసారి ఇంటి బయట పెడితే వి మిస్ దెమ్ సో మచ్.
అండ్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక ఇంకా యూ రియలైజ్ హౌ మచ్ అంటే అమ్మ మన కోసం ఎంత చేస్తే మనం ఈ స్టేజ్లో ఇక్కడికి వచ్చాము అని. చిన్నప్పుడు కొంచెం ఎంత విసుక్కున్నా పెద్దగా అయ్యాక తెలుస్తుంది వాళ్ళ విలువ. అండ్ ఇప్పుడు నేను నా పిల్లల్ని పెంచుకుంటున్నప్పుడు కూడా ఐ ఆల్వేస్ లుక్ బ్యాక్ వాట్ మా అమ్మ నాకు ఏం నేర్పించిందో నా పిల్లలు కూడా అదే పాస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఐ డోంట్ థింక్ సో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ దట్ దే డిడ్, బట్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునే పిల్లల్ని కూడా వీ ట్రై టు రేస్. హలో, నా పేరు జ్యోతి అండి. మా మదర్ మొన్నటి వరకు ఉన్నారు, 85 years వరకు ఉన్నారు. ఆమె దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి మా పాప కూడా నేర్చుకుంది. అమ్మమ్మ దగ్గర నుంచి కూడా మా పాప బాగా నేర్చుకుంది. ఇప్పటి వరకు కూడా మా మదర్ని నేను మర్చిపోలేదు. అట్లాగే మా అమ్మాయి కూడా వాళ్ళ అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోజు, అమ్మమ్మ ఇలా చేసేది అలా చేసేది అని. అమ్మ అంటే ఈ కాలం కాదు ఆ కాలం కాదు, ఏ కాలంలో అయినా అమ్మే అండి. చెప్పాలి, నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి అంటే బీ స్ట్రాంగ్ అండ్ రేజ్ కిడ్స్ స్ట్రాంగ్. ఆ ఒక్కటి నేను నేర్చుకున్నాను. అది ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఇవ్వచ్చు. హలో అండి, నా పేరు పూర్ణిమ అన్నంగి. హ్యాపీ మదర్స్ డే ఎవ్రీ వన్. అమ్మ అంటే నా రోజు మొదలయ్యేది అమ్మకాలతో, నా రోజు ఎండ్ అయ్యేది అమ్మకాలతోటే. సో అమ్మ అంటే అంత క్లోజ్. మనం పెంచేదానికి అమ్మ పెంచిన దానికి తేడా ఏంటంటే అమ్మని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకున్నాం అనుకుంటాము. అంటే అప్పుడప్పుడు పని చేయాల్సింది కదా అమ్మకి అని తప్పించుకున్నాం. సో ఇప్పుడు మన పిల్లలకి మనం చేస్తుంటే తెలుస్తుంది అన్నమాట, ఓ అమ్మకి అప్పుడు హెల్ప్ చేస్తుంటే బాగుండేది, చేయలేదు కదా అని. అమ్మ ప్రేమే, అది అసలు చెప్పలేను, వర్ణించలేము మనము. సో ట్రూ లవ్ ఎప్పుడు మన వెనకాలే ఉంటూ, తను లేకపోయినా మన వెనకాలే ఉన్నట్టే ఉంటుంది. సో యా, అమ్మ ప్రేమని మనం అసలు ఏం చెప్పలేము, మాటలో చెప్పలేనిది. హాయ్ అండి, నా పేరు ప్రియా అన్నబత్తిన అండి. మదర్స్ లవ్ అనేది అందరు చెప్పినట్టే ఇట్స్ అన్ అన్కండిషనల్ లవ్ అండి. నా డే కూడా ఒక్కరోజు కూడా మా మమ్మీతో మాట్లాడకుండా ఉండలేను. ఇట్ ఫీల్ సో ఎంప్టీ ఒక్కరోజు మాట్లాడకపోయినా కానీ. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇండియాలో ఉన్న మా అమ్మగారికి, మా అత్తగారికి, అందరికీ మదర్స్ డే. హ్యాపీ ఇంటర్నేషనల్ మదర్స్ డే టు ఆల్ ద మామ్స్ అరౌండ్. And moms are incredible. Nothing is impossible for mothers. They are incredible strength of every family, and they are sweeteners of every family. And I would request God Almighty for incredible strength to all the moms around. Once again, happy International Mother's Day. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. తల్లి అంటే నా ప్రకారం దైవంతో సమానం. నేను పిల్లలకి అదే చెప్తూ ఉంటాను. దేవుడు మనకి ఏదైనా వరాలు ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ తల్లి ఇస్తుంది. సో తల్లితో ఏదైనా షేర్ చేసుకోగలగాలి, ఫ్రెండ్గా చెప్పుకోగలగాలి, తప్పు చేసినా చెప్పగలగాలి, అలాగే ఏది కావాలన్నా అడగగలగాలి. అది దట్ షుడ్ బి ద బెస్ట్ రిలేషన్షిప్ అని ఉంటుంది. నా మదర్తో నాకు అదే రిలేషన్షిప్, నా పిల్లలకి అదే నేర్పిస్తూ ఉంటాను. అందరూ అదే చేస్తే we can continue the legacy further. Thank you again. Happy Mother's Day అండి అందరికీ. పిల్లల కలల కోసం తన కన్నీళ్లను మరచి వారి నవ్వులో ఆనందం చూసే తల్లి భర్త జీవితంలో విజయ శిఖరాలను అందించే అదృశ్య శక్తి అమ్మ. కుటుంబం బాగోగుల కోసం ఆమె తన ఆనందాన్ని కూడా త్యాగం చేస్తుంది, కానీ ఆ కష్టాన్ని కూడా అమ్మ ఇష్టంగా స్వీకరిస్తుంది. హలో అండి, దిస్ ఇస్ మధువుల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. అలాగే ఇవాళ మదర్స్ డే అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. ఎందుకంటే మామ్ ఈజ్ ద ప్రీషియస్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఆల్ ఆఫ్ అస్. వితౌట్ మామ్ దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ నో గ్రోత్, దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. ఒక మనం మంచి పని చేయాలంటే ఫస్ట్ మనకి మంచి మాటలు నేర్పించిన పర్సన్ ఎవరు అంటే మామ్ అండి. మామ్ ద్వారానే మనం నేర్చుకుంటాం. మనం ఎంత మంచిగా ఉంటే మామ్కి అంత మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. సో ఆల్వేస్ బీ నైస్ అండ్ మామ్కి ఒక మంచి పేరు తీసుకురండి. హ్యాపీ మదర్స్ డే. Hello Andy, this is Ramanima. Mother's Day to all the mothers in the world. I can only say one thing is that mother is the only one in this world who will unconditionally love their child and their family. So mother is, that's why she's one of the precious. Of course we are here and I do miss my mom a lot because she loves, she takes care and she knows like ఎప్పుడైనా ఎవరైనా ఫస్ట్ అన్నీ చూస్తారు బట్ లైక్ కడుపు చూసేది మదరే. సో షీ ఆల్వేస్ ఆస్క్ వన్ థింగ్, దట్ తిన్నావా అని. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ షీ ఆస్క్ ఆల్వేస్. సో దట్స్ ఐ మిస్ ఎ లాట్. నా ఉద్దేశంలో అమ్మ అంటే మా ఒక మనిషిని చూసి వాళ్ళ మిర్రర్లో చూసే మనిషే మదర్. సో అంటే మీ క్యారెక్టర్లో మీ బిహేవియరు, మీ పెంపకం కనబడుతుంది అంటారు కదా,
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మామ్ ఇస్. సో యా, ప్రతి ఒక్కరిని మన మంచితనం కానీ మన చెడ్డ మన మంచి అన్ని నుంచి మనం చెడ్డను పక్కన పెట్టి మంచి ఒకటే గ్రాప్ చేసుకోవాలని, ఎలా గ్రాప్ చేసుకోవాలని చెప్పేదే తల్లి. అలాంటి తల్లి కోసం హ్యాపీ మదర్స్ డే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఆస్టిన్లో ఆప్తా ఆస్టిన్ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు మదర్స్ డే కూడా జరుపుకుంటున్నామండి. మన అందరికీ మదర్ అనగానే గుర్తొచ్చేది సాక్రిఫైస్ అండి. సో నా విషయంలో అయితే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించారు. నేను ఈ రోజు ఉన్నానంటే దీనికి కారణం, ఇక్కడ అమెరికాలో ఇంత బాగా ఉన్నానంటే కారణం మా మదర్ అండి. సో మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి పాదావందనం చేస్తూ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నా పేరు నాగారం శెట్టి అండి. మా స్వస్థలం విజయవాడ. ఇక్కడ మేము ఆస్టిన్లో ఉంటాము. ఇది ఆప్తా ఉగాది శ్రీరామనవమి ఈవెంట్ చేస్తున్నాము 2025. అమ్మ అంటే ఫర్ మీ ఐ డోంట్ నో ఒక డెఫినేషన్ ఇవ్వగలుగుతానని చెప్పలేను. అమ్మ అంటే ఎమోషన్ ఫర్ మీ, ఎవ్రీథింగ్. నా కష్టాలు ఏదైనా నా తప్పులు అన్నీ మా అమ్మే ఆల్వేస్ షీ వాజ్ ఆల్వేస్ హెల్పింగ్ మీ. తను ఉండబట్టే నేను నా లైఫ్లో ఎంత పైకి వచ్చానని నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను. సో అమ్మ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఇట్స్ గోయింగ్ టు బి లైఫ్ లాంగ్. మన ఆప్తా ఈవెంట్ ఆస్టిన్ ఈవెంట్కి వస్తే ఇవాళ మదర్స్ డే స్పెషల్గా చాలా ఫ్లోర్ ఈవెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి విత్ రాఫిల్ టికెట్స్, ప్రైజెస్, just to encourage all the women. Apta Austin is very special like that. It's a women empowered chapter of Apta antamu. So we are grateful to be part of this event as well as celebrating women. Hello andi, na peru Rajesh Akula, next gen regional director ni. Today is a Mother's Day. We are celebrating Mother's Day as part of Ugadi event. Na varku vaste ma mother, షీ ఈజ్ మై మెంటర్. అండ్ ఈరోజు ఈ పరిస్థితిలో ఎలా ఉన్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మామ్. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ ఆల్ ద మామ్స్ ఇన్ ద వరల్డ్. దే ఆర్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీ వన్ హియర్. నేను హరిపడాలా అండి. ఈరోజు ఈ ఆప్తా ఆస్టిన్ ఉగాది మరియు శ్రీరామనవమి సెలబ్రేషన్స్తో పాటు హ్యాపీ మదర్స్ డే కూడా చేసుకుంటున్నామండి. అండ్ ఈ మదర్ కోసం అందరూ చెప్పారు. సో నేను ఇంకా చెప్పడానికి ఇంకేమీ లేదు. కాకపోతే ఒక మంచి చెడు ఏది ఏమున్నా కూడా నేను మా మదర్, ద ఫస్ట్ పర్సన్ హూ ఐ కమ్యూనికేట్ విత్ హర్ ఈజ్ మై మదర్. అండ్ ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న మాతృమూర్తులందరికీ నా పాదవందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, నా పేరు సాంబశివరావు అండి. మాది బాపట్ల. నేను ఆప్తా కెరియర్ గైడ్ వైస్ చైర్గా పనిచేస్తున్నాను అండి. ఈరోజు హాస్టల్లో మనం ఉగాది శ్రీరామనవమి చేసుకుంటున్నామండి. ఇవాళ దాంతో పాటు మదర్స్ డే కూడా చేసుకుంటున్నామండి. మదర్ అంటే ఒక ఎమోషన్ అండి. మదర్స్ డే జరుపుకుంటున్న అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు కిరణ్ రావులపల్లి ఫ్రమ్ ఆస్టిన్ ఆప్తా అండి. ఈరోజు అందరు చెప్పిన విధంగా ఆస్టిన్లో మేము అందరం కూడా మోర్ దెన్ 500 మెంబర్స్ ఒక చోట కలిసి ఉగాది శ్రీరామనవమి సెలబ్రేషన్స్తో పాటు మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మదర్స్ గురించి చెప్పడానికి మాటలు కానీ లేకపోతే కొలవటానికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. సో అదే అంటారు కదా, దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడు అని. అదేవిధంగా ఇక నేను మదర్ గురించి అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఇట్స్ ఎమోషన్ ఇట్స్ బియాండ్ ఎనీథింగ్ అండి. ఇది ఒకరోజు సెలబ్రేట్ చేసుకునే కాదు, ఎవ్రీడే లైఫ్ లాంగ్ ఫ్రమ్ అవర్ బర్త్ టు డెత్ వన్ పర్సన్ హూ కీప్ యూ ఇన్ ద హార్ట్ ఈజ్ మదర్. యా, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అండ్ గ్యాదర్డ్ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ మన హృదయాల్లో ఎప్పటికీ రాగాలల్లే స్వరం. ఈ మదర్స్ డే ప్రతి తల్లి గుండెకు మన ఆప్యాయతను అందిద్దాం. వారి త్యాగం, ప్రేమ, నవ్వు ప్రతి క్షణాన్ని ఆనందంగా జరుపుకుందాం. కుటుంబం క్షేమం కోసం తన ఊపిరిని అర్పించే తల్లులందరికీ సుమన్ టీవీ తరపున మదర్స్ డే శుభాకాంక్షలు.